సో, ఈ వీడియో మాత్రం పర్టిక్యులర్‌గా ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ఏ కాలేజ్‌లో జాయిన్ గావాలి? ఏ బ్రాంచ్ తీసుకోవాలి? ప్లేస్‌మెంట్స్ ఎట్లుంటాయి? ఎందులో జాయిన్ అయితే బెటర్‌గుంటది? నా ర్యాంక్‌కి ఇందులో సీట్ వస్తుందా? లేకపోతే రాదా? అని చెప్పి ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఫుల్ క్వెషన్స్ ఉంటారు. అప్పుడు గూడా నాకు అట్లనే ఉండే. కానీ నాకు చెప్పడానికి ఎవరు లేకుండే. ఇట్స్ ఓకే. నీకు నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఈ వీడియో కింద మీకు డౌట్స్ ఉన్నాయన్నీ అడిగేసేయండి. మనం వీడియో చేసేద్దాం దాని మీద గూడా. అయితే ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నాకు మొన్న నేను మా కాలేజ్ టూర్స్ పెట్టినప్పుడు ఫుల్ కమెంట్స్ వచ్చినాయి. ఎట్లా అంటే, "అక్క నాకింత ర్యాంక్ వచ్చింది. నాకంత ర్యాంక్ వచ్చింది. మీ కాలేజ్‌లో సీట్ వస్తదా? నాకు స్పెషలైజేషన్స్‌లో సీట్ వస్తదా? సీఎస్‌సిలో సీట్ వస్తదా?" అని చెప్పి చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. మీరు మా కాలేజ్‌లోనే జాయిన్ అవ్వండి అని నేను చెప్పను. ఎందుకంటే, మా కాలేజ్ కన్నా గూడా ఇంకా బెటర్ కాలేజెస్ ఉంటాయి. ఉన్నాయి గూడా. కానీ మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టి మీరు మా కాలేజ్‌లో సెట్ అవుతారా? సీట్ వస్తుందా? లేదా? అని జెప్పి అది కౌన్సెలింగ్‌లో దెలుస్తుంది. అది ఎట్లా అంటే కేటగరీ వైస్ డివైడ్ జేస్తారు. కాస్ట్ వైస్ డివైడ్ జేస్తారు. ఇంకా మీకు బ్రాంచెస్ మీరు పెట్టుకునే లిస్ట్ వైస్ గూడా డివైడ్ జేస్తారనమాట. సో, ఇవన్నీ కన్సిడర్ జేసే నీకు సీట్ ఇస్తారు. కాబట్టి నువ్వు మాదే కాలేజ్‌లో జాయిన్ అయితా అంటే అది ఇంకా అది వస్తదా? రాదా? అని గ్యారంటీ అయితే అస్సలివ్వలేము. కాబట్టి నువ్వు హోప్స్ పెట్టుకోవద్దనమాట. ఇదే కాలేజ్‌కి పోతా అంటే కాలేజ్ పేరు ఇనేసి దానిలో జాయిన్ అయిపోదాం అని జెప్పి ఎప్పుడు అనుకోవద్దు. మీకు ప్లేస్‌మెంట్స్ అన్నీ బావుండి మీరు ఓకే. ఈ బ్రాంచ్ నాకు ఓకే అనుకుంటేనే నేను చదువుతా అని అనుకుంటేనే ఆ పర్టిక్యులర్ బ్రాంచ్ తీసుకొని ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వండి. అంతేగాని ఇట్లా నేమ్ చూసి ఫేమ్ కోసం ఎళ్ళిపోయి ఎంజాయ్ చేసేద్దాం అన్నట్టయితే అస్సలు ఇట్లా మీకొచ్చిన ర్యాంక్ మంచి ర్యాంక్ అయ్యున్నా గూడా మీరు నార్మల్ కాలేజ్‌లో జాయిన్ అయితే అది వర్త్‌లెస్ ఉంటది. అవి గూడా ఆలోచించుకోవాలి. సో, ఇప్పుడు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. మా కాలేజ్ మర్రి లక్ష్మణ్ రెడ్డి. సో, ఇందులో మనకి 2 క్యాంపసెస్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ క్యాంపస్ ఒకటుంటది. ఆ మెయిన్ క్యాంపస్ నా కాలేజ్. దీని ఎంసెట్ కోడ్ ఎంఎల్ఐడి అని ఉంటది. ఎంఎల్ఐడి. సో, కన్‌ఫ్యూజ్ అస్సలు గాకండి. ఎంఎల్ఆర్ఐటీ అన్నా, ఎంఎల్ఐడి అన్నా ఒక్కటే. కాపోతే ఎంసెట్ కోడ్ మాత్రమే మార్చారు. ఎంఎల్ఐడి అని ఉంటది. ఎంసెట్ కోడ్. అది సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అక్కడ లిస్ట్‌లో వస్తది. ఇంకా సెకండ్ క్యాంపస్ గూడా ఉంటది. దానికి గూడా ఎంసెట్ కోడ్ ఉంటది. దాని ఎంసెట్ కోడ్ వచ్చేసి ఎంఎల్ఆర్ఎస్ అని ఉంటది. సో, ఇది సెర్చ్ చేసినా మీకు సెకండ్ క్యాంపస్ వస్తది. సో, ఇప్పుడు మీకు ఇంకో కన్‌ఫ్యూజన్ ఏమొస్తదంటే, ఈ రెండిట్లో ఏది మంచిగుంటది? ఎందులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటుర్రు కదా! నాకు తెలుసు అదే కామెంట్ వస్తదని చెప్పి. ఎందుకంటే ఇంతకు ముందు గూడా ఇవే కామెంట్స్ చానా వచ్చినాయి నాకు. సో, ఇప్పుడు సెకండ్ క్యాంపసా? ఫస్ట్ క్యాంపసా? అననంటే నేను ఆబ్వియస్‌గా ఫస్ట్ క్యాంపసే అని జెప్తా. ఎందుకంటే నేను అందులో ఉండి నేను చదువుకొని బయటికొచ్చినా గాబట్టి రెండిటికి కంపారిజన్ చేస్తే పక్కా సెకండ్ క్యాంపస్ కన్నా ఫస్ట్ క్యాంపసే ప్రిఫర్ జేయండి. అసలు మీరు సెకండ్ క్యాంపస్‌కెళ్ళినా అసలు దానికి ఎందుకు పోయినాం రా అని మీరే రిగ్రెట్ అవ్వాల్సొస్తది. కాబట్టి మీరు ఫస్ట్ క్యాంపసే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకో, అందులో మేబీ రాకపోతే థర్డ్ రౌండ్ వరకి రాకపోతే అప్పుడు ఇంకా ఇది ఓకే. ఒకవేళ సెకండ్ క్యాంపస్ వస్తే ఎళ్ళండి. అంతేగాని మీకు ఫస్ట్ రౌండ్‌లోనే సెకండ్ క్యాంపస్ వచ్చింది అనంటే నో. అసలు నేను సజెస్ట్ చెయ్యను. ఒద్దు. ఎళ్ళకండి. మెయిన్‌గా మీరు నంబరింగ్ ఇచ్చేటప్పుడు కాలేజెస్‌కి టాప్ కాలేజెస్ పైన పెట్టుకోండి. మీకెంత ర్యాంక్ అయినా రానివ్వండి. 1,00,000 అబోవ్ అయినా, బిలో అయినా ఏ ర్యాంక్ వాళ్ళైనా సరే ఫస్ట్ మీరు హైదరాబాద్‌లో అనుకుంటే ఫస్ట్ మీరు టాప్ 10 కాలేజెస్ ఎన్నున్నాయో అన్నీ మీకు లిస్ట్ ఇస్తా కామెంట్ సెక్షన్‌లో. ఎన్ని టాప్ 10 కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని టాప్ 20 కాలేజెస్ ఉన్నాయో, ఆ టాప్ 20 కాలేజెస్‌ని మీరు ఫస్ట్ లిస్ట్ ఔట్ చేసుకొని మీరు నంబరింగ్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ నుంచి అన్ని బ్రాంచెస్‌కి పెట్టుకోండి. CSE నుంచి స్పెషలైజేషన్స్ ఉంటే స్పెషలైజేషన్స్, ఈసీఈ వరకు పెట్టుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఈసీఈ గూడా పెద్ద మ్యాటర్ ఏం గాదు. మీకు ఆ బెటర్ కాలేజ్‌లో ఈసీఈ వస్తే ఎళ్ళొచ్చు. ఇంకొకటేందంటే మీకు 10,000 బిలో వస్తే ర్యాంక్ అంటే 10,000, 8,000, 6,000 ఇట్లా 10,000 బిలో వచ్చినాయంటే మీరు పక్కా టాప్ 10 కాలేజెస్ కన్నా ముందు యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకోండి. ఎట్లా అంటే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టూ ఇవన్నీ ఉంటాయి టాప్‌వి. ఇందులో అప్లై చేసుకోండి. దీని తర్వాతనే మీరు నెక్స్ట్ టాప్ 10 కాలేజెస్‌కి గాని, టాప్ 20 కాలేజెస్ కానీ అప్లై చేసుకోండి. అంతేగాని ఫస్ట్ మీరు వీటికి అప్లై చేసుకుంటే అందులో ఆపర్చునిటీ మిస్ అయిపోతది. మీకు పక్కా ఈ 10,000 బిలో ఉన్న ర్యాంక్ వాళ్ళకి పక్కాగా ఆ యూనివర్సిటీలో ఛాన్సెస్ ఉంటాయి. అది అన్ని బ్రాంచెస్ అప్లై చేసుకుంటే. మీకు ఒకవేళ యూనివర్సిటీలో చదవాలనుకుంటే మీరు అన్ని బ్రాంచెస్ అప్లై చేసుకుంటే పక్కా ఒకవేళ సీట్స్ ఖాళీగా ఉంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు 10,000 అబోవ్ ర్యాంక్ ఉన్నట్టయితే అంటే ఇప్పుడు 20,000, 30,000, 50,000 వరకి ఉన్న ర్యాంక్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ టాప్ 10 నుంచి నంబరింగ్ ఇచ్చుకుంటూ వచ్చేయండి.
అలా అయితే మీకు యావరేజ్ కాలేజెస్ ఫస్ట్ పెట్టకుండా ఫస్ట్ టాప్ 10 పెడతారు కాబట్టి అందులో సీట్స్ ఖాళీ ఉంటే అందులో వచ్చేస్తది. చాలా మంది మిస్టేక్స్ ఎలా చేస్తారంటే నంబరింగ్ ఇచ్చే దగ్గర కాలేజెస్ ఆర్డర్‌లో పెట్టుకునే దగ్గర చాలా మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు టాప్ 10లో ఉన్న కాలేజ్ పైన పెట్టకుండా కింద పెట్టేసి, ఈ యావరేజ్ కాలేజ్‌కెళ్ళి పైన పెట్టేస్తే మనం ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామో వాడు అదే కన్సిడర్ చేస్తాడు. అక్కడే నీకు సీట్ ఇచ్చేస్తాడు. నీకిక్కడ ఈ 10థ్ ప్లేస్‌లో ఉన్న కాలేజ్‌ని అస్సలు కన్సిడర్ చెయ్యడు. కాబట్టి నీకు ఏ కాలేజ్ అయితే కావాలో, ఇలాంటి మంచి మంచి కాలేజెస్ ఉన్నాయో అవి నువ్వు స్టార్టింగ్‌లోనే పెట్టుకో. అట్లా అయితేనే నీకు అందులో కన్సిడర్ చేసి అది ఛాన్స్ లేకపోతే కింది దాకా వచ్చి నీ కింద కూడా ఏమన్నా నువ్వు సీట్ నీకు వచ్చే ఛాన్సెస్ ఉంటే అక్కడ ఇచ్చేస్తాడు సీట్. లేదు అని అనుకుంటే నీకు పైననే వస్తది. నువ్వు అంతేగాని యావరేజ్ కాలేజ్ తీసుకెళ్ళి పైన పెట్టినావనుకో అక్కడే నీకు సీట్ వస్తది. ఇంకా నీకు బెటర్‌గా కాలేజ్‌లో సీట్ రావడానికి బెటర్ కాలేజ్, టాప్ కాలేజెస్ రావడానికి ఛాన్స్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఈ 3 కౌన్సెలింగ్ రౌండ్స్‌లో పక్కాగా మీరు పార్టిసిపేట్ చెయ్యండి. 3 రౌండ్స్‌లో మంచి కాలేజ్ వస్తేనే దానికి మీరు ఫీజు కట్టండి. ఒకవేళ మీకు మా కాలేజ్‌లో సీట్ వస్తే మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంసెట్ కోడ్ మళ్ళీ చెప్తున్నాను MLID. ఈ కాలేజ్‌లో సీట్ వస్తే యాన్యువల్ ఫీ ఎలా ఉంటదంటే 110 దాకా ఉండొచ్చు. అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. 110 అంటే 1,10,000 దాకా ఉండొచ్చు. మీకు ఒకవేళ సీట్ వస్తే మీరు ఇంటర్ కాలేజ్ గవర్నమెంట్ లో చదవకపోయి ఉంటే మీరు పక్కాగా ఫీజు అయితే పే చేయాలి ఇయర్ వైస్ గా. అందులో మీరు ఏ క్యాస్ట్ అనే దాన్ని బట్టి మీరు ఎంత పే చేయాలనేది వాళ్ళే డీటెయిల్ గా మీకు సీట్ వచ్చినప్పుడు అలాట్మెంట్ సీట్ ఆర్డర్ ఉంటది, అందులో మెన్షన్ చేస్తారు. దాని ఇంకా ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లుంటది అక్క సీట్ వచ్చినాక కూడా అని చాలా మంది అడుగుతారు. ఫీ స్ట్రక్చర్ అంటే కాస్ట్ వైజ్ డివైడ్ చేస్తారు ఫీ స్ట్రక్చర్ ని. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు బీసీ కేటగిరీ, ఓసీ కేటగిరీ అయితే వీళ్ళకి ఎట్లా అంటే 110 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు 110 వరకి ఫీజు ఇయర్ వైజ్ గా ఉందనుకోండి. 35 వరకి అంటే 30% ఆఫ్ ద ఫీ ఏదైతుందో అది గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు కాలేజ్ వాళ్ళకి. మిగతా రిమైనింగ్ 35,000 ఏదైతుందో అది మీరు పే చేసుకోవాలి. బీసీ కేటగిరీ, ఓసీ కేటగిరీ రిమైనింగ్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఇంకా ఎస్టీ, ఎస్సీ వీళ్ళందరికీ ఇంకా ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ లో చదివిన వాళ్ళకి కాలేజ్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తది. అందులో మీరు ఇయర్ వైజ్ ఒక 10,000 అట్లా కట్టుకోవాలి. అంతే, మీరు 85,000 కట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు సగం మందికి తెలిసి ఉండకపోవచ్చు. అదేంటంటే మీరు ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్‌లో చదివి ఉంటే మీరు ఏ కేటగిరీ అయినా, ఏ క్యాస్ట్ అయినా పర్లేదు. మీకు బీటెక్‌లో ఏ కాలేజ్‌లో సీట్ వచ్చినా గూడా ప్రైవేట్ కాలేజెస్‌లో పక్కా మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఇయర్‌కి 10,000 అట్లా కట్టుకోవాలి అంతే. అంతకు మించి మీకు ఫీజ్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరు కాలేజ్ వాళ్ళు. ఏ కాలేజ్ అయినా సరే, ఏ బీటెక్ కాలేజ్ అయినా సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్ చేసి ఉంటే, ఇంటర్‌లో గవర్నమెంట్ కాలేజ్ అయ్యి ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోకైతే ఇంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా కలుద్దాం.